మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్పై భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ సింగరేణి కోల్బెల్ట్ కమిటీ పేరు మీద మావోయిస్ట్ లేఖ విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండకుండా మంత్రి పదవి కోసం ప్రజా సమస్యను గాలికి వదిలేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. సింగరేణి కాలనీలో దోమల బెడద, విషజ్వరాలు, కరెంట్ లేక అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అంటిముట్టినట్లుగానే ఉంటుందని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుందని లేఖలో పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఢిల్లీ, బెంగళూరు, అమెరికా అంటూ జలసాలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సింగరేణి అధికారులు సింగరేణి కంపెనీ కరెంటు తొలగిస్తే జీఎం మనోహర్, ఎమ్మెల్యే వినోద్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల కావడం సంచలనంగా మారింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చిన జిమ్మేదారిని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎల్లకాలం బెల్లంపల్లి ఉండని 2 నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా. ఈయనే ఉండుతా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను. అంతేకాక మా తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారిని జ్ఞాపకం చేస్తుంది. గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని జ్ఞాపకం చేస్తుంది.